అమ్మా కైకేయి, ఈ కథ అంతా నువ్వే నాకు అనేక సందర్భాల్లో చెప్పావు. నీ శౌర్య పరాక్రమాలను రోజూ మననం చేసుకుంటూ ఈ కథను జ్ఞాపకం పెట్టుకున్నాను. ఇంకా నువ్వు ఆ వరాలను కోరుకోలేదు సుమా. దేవి, నువ్వు ఇప్పుడు ఆ వరాలను కోరుకునే సమయం వచ్చిందని అనుకుంటున్నాను. భరతునికి యువరాజాభిషేకం చేయమని ఒక వరం కోరుకో. రాముణ్ణి 14 ఏళ్ల పాటు వనవాసానికి పంపమని రెండో వరం కోరుకో. అంటే భరతుడు 14 ఏళ్ల పరిపాలనలో రాముడిని మరిపించి తన రాజరికాన్ని సుస్థిరం చేసుకుంటాడు. ఇక ఆ వరాలను అడిగే విధానం కూడా చెబుతాను, విను. నగలన్నీ తీసివెయ్యి, చిరిగిపోయిన మాసిపోయిన చీర ధరించు, కోపం నటించు, అలక గృహంలో పడుకో. మహారాజు వచ్చి నిన్ను పలకరించినా పలకవద్దు. ఆయన పలకరించిన కొద్దీ ఏడుస్తూ నేలపై పొర్లగింతలు పెట్టు. అంతటా మహారాజు నీ దైన్యస్థితి చూసి హడలిపోతాడు.